భగవంతుని ఉనికి. సర్వాంతర్యామి అయిన భగవంతుణ్ణి అనుభవం ద్వారా తెలుసుకోవలసిందే గాని తర్కం వల్ల కాదు. దీనికి సంబంధించిన ఒక కథను బాబా తెలియజేశారు. ఒక దేశాన్ని ఏలే రాజుగారు ఒకరున్నారు. ఆయనకు దేవుడంటే అవిశ్వాసం లేదు గాని సభలో ఉన్నవారిని భగవంతుని గురించిన చిక్కు ప్రశ్నలు వేసి తీకమక్క పెట్టడం ఆయనకు సరదా. ఓనాడు సభలో మంత్రిని పిలిచి, దేవుడు అంతటా ఉంటాడని అంటారు కదా, ఆ విషయం నిరూపించగలవా అడిగాడు రాజు మంత్రిని. మహారాజా, మన రాజ్యంలో ఎవ్వరైనా దీనికి సమాధానం చెప్పగలరు. ఆఖరికి పశువులు కాసే కుర్రవాడు కూడా సమాధానం చెప్పగలడు అన్నాడు మంత్రి. అయితే రేపటి సభకు తీసుకురా, అతన్ని చూద్దాం అన్నాడు రాజు. మొన్నాడు సభ ఏర్పాటైంది. పశువుల కాపరి కుర్రవాడు వచ్చి రాజుగారి ఎదుట నిల్చున్నాడు. భగవంతుడు అంతటా ఉన్నాడు కదా, ఏడి చూపించు అడిగాడు రాజు. ఆ కుర్రవాడు, చూపిస్తాను రాజా, ముందు నాకు గిన్నె నిండా పాలు తెప్పించండి అన్నాడు. గిన్నె నిండా పాలొచ్చాయి. కుర్రవాడు తదేకంగా పాలకేసి చూస్తూ ఉన్నాడు. రాజుగారికి విసుగు పుట్టి, నీవడిగిన పాలు వచ్చినవి కదా, నేనడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు అన్నారు రాజు. అక్కడికే వస్తున్నాను రాజా, ముందు ఈ పాలలో వెన్న ఎక్కడ ఉందో వెతుకుతున్నాను అన్నాడు కుర్రవాడు. రాజుగారికి నవ్వు వచ్చింది. ఓ ఈ వెర్రివాడా, పాలలో వెన్న ఉన్నమాట నిజమే, కానీ ఎలా కనబడుతుంది? అది కనబడాలంటే గట్టి ప్రయత్నం చేయాలి. పాలను వేడి చేయాలి, పాలు మీగడ కట్టాలి, చల్లారాక తోడు పెట్టాలి, గట్టి పడ్డాక కవ్వంతో చిలకాలి, అప్పుడు కదా వెన్న వచ్చేది అన్నాడు రాజు. రాజా, మీరడిగిన ప్రశ్నకు సమాధానం కూడా అదే. పాలలో వెన్న ఉన్నా అది ఎలా చర్మ చక్షువులకు కనబడదో, సర్వ జగత్తును ఆవరించి ఉన్న పరమాత్మ కూడా ఈ చర్మ చక్షువులకు కనపడడు అన్నాడు పశువుల కాపరి కుర్రాడు. పశువుల కాపరిలో ఇంతటి ప్రజ్ఞాపాఠవాలు కలిగి ఉండడం ఏమిటి అని ఆశ్చర్యపోతూ మంత్రిని అడుగుతాడు. మంత్రి వినయంగా నమస్కరిస్తూ, మహాప్రభో, ఈ పశువుల కాపరి కుర్రాడికి ముందుగానే మీకు ఏ విధంగా సమాధానం చెప్పాలో అంతా నూరిపోశాను అని చెప్పాడు మంత్రి. కాబట్టి భగవంతుని తెలుసుకోవడానికి కూడా ఎంతో సాధన చెయ్యవలసి ఉంటుంది అన్నారు మెహర్ బాబా.